రెండూ బాగా నచ్చాయండి. నేను ఇంతకు ముందు చూసిన నాటికలే, కానీ నిజంగా ఇవాళ పండగ పూట రవీంద్ర భారతి హౌస్ఫుల్ ఉండడం అది నిజంగా ఆనందం ఇచ్చింది. అసలు బయట పబ్లికే కనపడట్లేదు. అవును. ఝాన్సీ గారి ప్రోగ్రామ్ చూస్తే ఫుల్ అయిపోయింది. థియేటర్స్కి వెళ్తున్నారు, నాటకాలకు కూడా వస్తున్నారు. అది గొప్పతనం. అండ్ ఇలాంటి నాటకాలు ఝాన్సీ గారు మన 2 రాష్ట్రాల్లోనూ చేయాలి, నేషనల్ గా కూడా చేయాలని కోరుకుంటున్నాను. పాన్ ఇండియా సినిమాలే కాదు, పాన్ ఇండియా నాటకాలు కూడా చేయాలి. మ్యామ్, ఈ జనరేషన్ బట్టి ఎలాంటి నాటకాలు మ్యామ్ కండక్ట్ చేస్తే బెటర్ అంటారు? నాటకాలకి అలాంటిదని లేదండి. మనం సినిమాలో చెప్పలేని కొన్ని కథలు, కొన్ని అంశాలు కూడా నాటకాల్లో చెప్పొచ్చు. సో దానికి అసలు అంతులేనిది, ఏమైనా చెప్పొచ్చు. సో ఈ జనరేషన్కి తగ్గ కథలు చెప్తున్నారు ఝాన్సీ గారు. సో ఇంకా ఇలాంటివి ఇంకెన్నో. రెండూ బాగా నచ్చాయండి. నేను ఇంతకు ముందు చూసిన నాటికలే, కానీ నిజంగా ఇవాళ పండగ పూట రవీంద్ర భారతి హౌస్ఫుల్ ఉండడం అది నిజంగా ఆనందం ఇచ్చింది. అసలు బయట పబ్లికే కనపడట్లేదు. అవును. ఝాన్సీ గారి ప్రోగ్రామ్ చూస్తే ఫుల్ అయిపోయింది. థియేటర్స్కి వెళ్తున్నారు, నాటకాలకు కూడా వస్తున్నారు. అది గొప్పతనం. అండ్ ఇలాంటి నాటకాలు ఝాన్సీ గారు మన 2 రాష్ట్రాల్లోనూ చేయాలి, నేషనల్ గా కూడా చేయాలని కోరుకుంటున్నాను. పాన్ ఇండియా సినిమాలే కాదు, పాన్ ఇండియా నాటకాలు కూడా చేయాలి. మ్యామ్, ఈ జనరేషన్ బట్టి ఎలాంటి నాటకాలు మ్యామ్ కండక్ట్ చేస్తే బెటర్ అంటారు? నాటకాలకి అలాంటిదని లేదండి. మనం సినిమాలో చెప్పలేని కొన్ని కథలు, కొన్ని అంశాలు కూడా నాటకాల్లో చెప్పొచ్చు. సో దానికి అసలు అంతులేనిది, ఏమైనా చెప్పొచ్చు. సో ఈ జనరేషన్కి తగ్గ కథలు చెప్తున్నారు ఝాన్సీ గారు. సో ఇంకా ఇలాంటివి ఇంకెన్నో. రెండూ బాగా నచ్చాయండి. నేను ఇంతకు ముందు చూసిన నాటికలే, కానీ నిజంగా ఇవాళ పండగ పూట రవీంద్ర భారతి హౌస్ఫుల్ ఉండడం అది నిజంగా ఆనందం ఇచ్చింది. అసలు బయట పబ్లికే కనపడట్లేదు. అవును. ఝాన్సీ గారి ప్రోగ్రామ్ చూస్తే ఫుల్ అయిపోయింది. థియేటర్స్కి వెళ్తున్నారు, నాటకాలకు కూడా వస్తున్నారు. అది గొప్పతనం. అండ్ ఇలాంటి నాటకాలు ఝాన్సీ గారు మన 2 రాష్ట్రాల్లోనూ చేయాలి, నేషనల్ గా కూడా చేయాలని కోరుకుంటున్నాను. పాన్ ఇండియా సినిమాలే కాదు, పాన్ ఇండియా నాటకాలు కూడా చేయాలి. మ్యామ్, ఈ జనరేషన్ బట్టి ఎలాంటి నాటకాలు మ్యామ్ కండక్ట్ చేస్తే బెటర్ అంటారు? నాటకాలకి అలాంటిదని లేదండి. మనం సినిమాలో చెప్పలేని కొన్ని కథలు, కొన్ని అంశాలు కూడా నాటకాల్లో చెప్పొచ్చు. సో దానికి అసలు అంతులేనిది, ఏమైనా చెప్పొచ్చు. సో ఈ జనరేషన్కి తగ్గ కథలు చెప్తున్నారు ఝాన్సీ గారు. సో ఇంకా ఇలాంటివి ఇంకెన్నో.